సార్ చిన్నబాబు పుట్టినరోజు ఈరోజు. లోకేష్ బాస్, రేవంత్ సర్కారు. రేవంత్ సత్కారం నిన్న దావోస్లో బాబు దావోస్ అంటే ఈరోజు మీరు తెలుగు పత్రికలు చూస్తే ముఖ్యంగా ఏపీలో మొత్తం లోకేష్ చాలా భారీగా అడ్వర్టైజ్మెంట్లు బాస్ అని కూడా వాళ్ళకి చాలా ఇష్టమైన పత్రికలో చూస్తే బాస్ అని కూడా పెట్టారు లోకేష్కి. ఇవన్నీ ఏమి యాదృచ్ఛికంగా పెట్టరు కదా, ఖచ్చితంగా మీడియా ప్లానింగ్ ఒకటి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే ముగ్గురు మంత్రులు కలిసి లోకేష్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రకటన చేయటం. అంటే లోకేష్ మంత్రే కదా, పార్టీకి ప్రధాన కార్యదర్శి. కానీ కాబట్టి లోకేష్ పట్టాభిషేకం బహుశా దావోస్లోనే జరిగిందని మనం భావించవచ్చు. సో దావోస్ నుంచి పోస్ట్ దావోస్ ఇంకా ఆయన రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి వాస్తవానికి. ఆయన చంద్రబాబుని ఎలాగో కలిశారు, కానీ లోకేష్ను విడిగా కలిసి ఆయనకు ఒక సత్కారం చేసి ఇది కూడా శాలువా కూడా కప్పి తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యంగా ఉండాలి మనం అని ఇద్దరు దాదాపు 2 రాష్ట్రాల తరఫున మాట్లాడుకోవటం. అంటే యువ నాయకులుగా మీరు ఇవన్నీ కనుక చూస్తే ఇది ఒక కీలకమైన నిర్ణయం జరిగిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకో 2 విశేషాలు చెప్తాను నేను మీకు. ఎన్టీఆర్ చాలా యాక్టర్ హీరో ఎన్టీఆర్ లోకేష్ అభినందిస్తూ చేశాడు, ట్వీట్ కూడా పెట్టాడు, లోకేష్ నాయకత్వంలో ముందుకు పోవాలి ఇదంతా అని. వీళ్ళిద్దరికీ చాలా నడుస్తుందని చాలా గొడవ కదా అనేక కాలంలో. వీళ్ళిద్దరు కలిస్తే తెలుగుదేశానికి తిరుగులేదని ఒక సిద్ధాంతం వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది అని ముఖ్యంగా వైసీపీ మిత్రులు చాలా కాలం దాని మీదే చేశారు. ఇప్పుడు లోకేష్ నువ్వు అభినందిస్తూ ఈ సమయంలో ఎన్టీఆర్ ట్వీట్ పెట్టడం అనేది ఖచ్చితంగా అలాంటి ప్రచారాలకు కొంచెం వాటిని భగ్నం చేయటమే. అంటే ఓకే పుట్టినరోజు పెట్టినంత మాత్రాన అవుతుందా అంటే ఖచ్చితంగా దానికి కూడా పెట్టనప్పుడు మనం లేనప్పుడు అన్న వాళ్ళు దాన్ని చేసినప్పుడు గుర్తించాల్సిందే కదా. పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మీరు గమనిస్తే నార్మల్గా అంటే చాలా చాలా సుహృద్భావంతో పెడుతూ మీ దర్శకత్వం మీ దీంట్లో మార్గనిర్దేశకత్వంలో దేశం రాష్ట్రం బాగా ముందుకు పోవాలి ఇవన్నీ చెప్పడమే కాకుండా విద్యారంగంలో మీరు అద్భుతమైనటువంటి విధానాలతో చేశారు అని కూడా చాలా ఘనంగా అభినందించారనమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తన వాళ్ళను కూడా దీనికి సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బేసిక్గా ఒక క్యాబినెట్ సిస్టంలో ఒక మంత్రిని 3-4 మంత్రులు కలిసి సామూహికంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరీ అభినందించడం అంటే లోకేష్ డిఫాక్టో రూలర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది అందరూ దాదాపు అంగీకరించిన విషయమే. ఈరోజు ఈ పుట్టినరోజు దీంట్లో మనకు స్పష్టమవుతుంది. చాలా కథనాలు కూడా అవన్నీ ఉన్నాయి. కొంచెం అనుకూలమైన వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి అసలు పార్టీని విజయానికి చేకూర్చారు, ప్రజాగళం చేశారు, ఇటువంటివి కూడా ప్రశంసల జోరు డోసు లెవెల్ నెక్స్ట్ లెవెల్ బర్త్డే లాగా ఇది జరగటం మనకు కనిపిస్తుంది. సో బాస్ అని అఫీషియల్లీ అక్నాలెడ్జ్డ్ యాక్సెప్టెడ్ అన్నట్టుగా తయారైంది. సార్ ఓట్ల కోసం ఓకే మనం కూడా లోకేష్కి యువ నాయకుడు ఆయనకు శుభాకాంక్షలు చెప్దాం.